నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కి మరో నోటీసు అందజేసిన సిట్. ఈ నెల 26న పేపర్ లీకేజీ ఆధారాలు సమర్పించాలని సూచన. క్షయవ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హితవు. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ స్పష్టీకరణ. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ధ్వజం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి సిట్ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించిన ఆధారాలను సమర్పించి దర్యాప్తునకు సహకరించాలని సిట్ అధికారులు గతంలో ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయినా ఆయన స్పందించకపోవడంతో మరోమారు నోటీసు అందజేశారు. ఈ నెల 26న పేపర్ లీకేజీకి సంబంధించిన ఆధారాలను సిట్ బృందానికి సమర్పించాలని కోరుతూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆయన గృహంలో అందజేశారు. ఈ సందర్భంగా సిట్ అధికారి మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం రిమైండర్ కోసమే నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ఓకే సార్, ఓకే సార్. కెమెరాల వైపు చూడండి. ఇదివరకే 21st రోజు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. 24th రోజు కెమెరాల వైపు చూడండి. ముందు హాజరు కమ్మని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇదివరకే ఆ నోటీస్ అనుసరించి శ్రీ బండి సంజయ్ గారు ఎంపీ గారు హాజరు కానందుకు మళ్ళీ రిమైండర్గా ఈరోజు మరొక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ ప్రకారంగా 26th రోజు హాజరు కావాలని చెప్పి ఇవ్వడం జరిగింది. నోటీసులో ఏమైంది సార్? అంటే ఏమని తీసుకురమ్మన్నారు? వారు పత్రికా ముఖ్యంగా నమ్మలేని నిజాలు, పేపర్ లీకేజ్ విషయంలో నమ్మలేని నిజాలు ప్రకటించడం జరిగింది. వారి ముందున్నటువంటి వాస్తవాలు, వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమున్నాయో సిట్ ముందు సబ్మిట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ సజావుగా జరుగుతుంది, సరిగ్గా జరుగుతుందనే ఉద్దేశంతో మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈరోజు సర్వ్ చేయడం జరిగింది. వారు నోటీస్ తీసుకున్నారు. క్షయవ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హితవు పలికారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. టీబీ వ్యాధిని సంక్రమింపజేసే బ్యాక్టీరియాను కనిపెట్టిన ప్రొఫెసర్ కాక్స్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ బి సాంబశివరావు, జిల్లా క్షయ నియంత్రణ అధికారిని డాక్టర్ హిమబిందు, హనుమకొండ టీబీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్, కాకతీయ మెడికల్ కాలేజీ సామాజిక వైద్యశాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ నిర్మల, ఐఎంఏ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఈవి శ్రీనివాసరావు, సర్వప్రేమ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో యూనివర్సిటీ మహిళా డిగ్రీ కాలేజీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు క్షయవ్యాధిపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. The minimum period for commitment of providing additional support to the TB patient shall be 6 months. Next, prevention certification. This program is basically to assess our progress in achieving tuberculosis-free status. Central TB division has selected 10 villages from our district for persons present in the household. So, if there is 20% ఇది మన ఆరోగ్య హెల్త్గా కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకున్నారు. 100% పేషెంట్స్ అందరూ కూడా న్యూట్రిషన్ కిట్స్ అందేలా చూడాలని చెప్పారు. మనం ఈ 2 monthsలో total patients to fix as high as possible. We are
మనం టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ లాస్ట్ ఇయర్ 2022 అచీవ్మెంట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ చూస్తే మన PM టీబీ ముక్త్ భారత్ భారత్ అభియాన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. దానివల్ల న్యూట్రిషనల్ సపోర్ట్ కిట్స్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అండ్ CSR ఇనిషియేటివ్స్ కూడా టేకప్ చేశారు. సో వన్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ ఇస్ దట్ పబ్లిక్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ వెరీ హై. నేను ఈరోజు టీబీ డే సందర్భంగా క్షయవ్యాధి నివారణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా మరియు చురుగ్గా పాల్గొంటానని, క్షయవ్యాధి లక్షణాల గురించి, క్షయవ్యాధితో బాధపడుతున్న వారికి డాట్ చికిత్స యొక్క లాభాలని అందరికీ పూర్తిగా నయం చేయవచ్చునని అన్ని పరీక్షలు మరియు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. త్రిపురారం ఆనుముల నరసింహారెడ్డి సుశీల ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు బి నరేందర్ అధ్యక్షతన పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ప్రతి పేదవానికి అందేలా చేయడానికి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఇరిగిపెద్దులు, జిల్లా గ్రంథాలయ అభివృద్ధి చైర్మన్ రేగట్టె మల్లికార్జునారెడ్డి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ ఎరవెల్లి విజయేందర్ రెడ్డి, జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ బుల్లం చేయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒక్క సంక్షేమ పథకం వస్తే ఇక్కడికి వచ్చి మాట్లాడు, లేకపోతే బరాబర్ బయటకు వేసుకొని బీజేపీ వస్తే బరాబర్ చెప్పొచ్చు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడికి వస్తే మీరందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018 వరకు ఇదివరకు ఎమ్మెల్యే ఎట్లుండే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారో మీరు ముక్క నింపుకోకుండా ప్రతి ఒక్క నాయకుడు మీరు ఎవరిని పిలిచినా గానీ ఖచ్చితంగా మీరు మాట్లాడగలుగుతారన్న నమ్మకం నాకు. ఇదివరకు ఎక్కడి నుండి సంక్షేమ పథకాలు దగ్గర నుండి చూసుకొని ఇందాక ఒక అన్నొచ్చింది కళ్యాణ లక్ష్మి తీసుకోవట్లేదు అన్నారు. ఇది అయిపోయినా మాట్లాడుతున్నా కొంచెం వెయిట్ చేస్తే కొంచెం చూస్తున్నాడు. మరి ఇదివరకు ఎమ్మెల్యే కనిపించిందా? ఎమ్మెల్యేనే సంతకం పెట్టాల్సింది. మరి ఎక్కడుండే కూడా ఎమ్మెల్యే. అట్లాంటి అందరికి సాయం దొరకాలంటే ఇక్కడ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది కదా జరిగేది. అందుకని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ స్థానిక నాయకుల గురించి మాట్లాడదలుచుకుంటే వాళ్ళు 2018 వరకు చూసినామయ్యా. ఒకప్పుడు మా గుండెవేల రామ్మూర్తి యాదవ్ గారు టీడీపీ నుంచి గెలిచిన తర్వాత ఏదైతే వరద కాలువ ఆయన శంకుస్థాపన చేస్తే దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయిన తర్వాత దాదాపు 18 సంవత్సరాలు మళ్ళా దాన్ని ఓపెనింగ్ నోచుకోలేదు ఈ గ్రామాలన్నిటి. డైనమిక్ లీడర్ నోముల భగత్ కుమార్ గారికి, మన జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు బండా నరేందర్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరికి పెద్దలు గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగంటే మల్లికార్జున రెడ్డి గారికి, అదేవిధంగా ఆలియా మార్కెట్ చైర్మన్ జుగాలి వెంకటేశ్వర గారికి, పెద్దమూల డిప్యూటీసీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ధ్వజమెత్తారు.
హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు సింగరేణి కార్మికులను కలిశారు. రామగుండం సింగరేణి సంస్థ 1-3 బొగ్గు గనులపై పార్టీ నాయకులు కార్మికులను కలిసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు. కార్మికులకు సొంతింటి కళ తదితర సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని అన్నారు. కార్మికులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తలపై ఉంచిన విధులను బాధ్యతతో చేయవలెను. గనిలో ఏర్పాటు చేసిన కంచె, అవరోధం మరియు ప్రమాద సంకేతాన్ని తీసివేయకూడదు లేదా దాటకూడదు. మరియు అతి ఉపయోగించడం వంటి ఆపరేటర్ కాకుండా అనుమతి వేయించిన ఉద్యోగులు భారీ మాస్టర్ వాడే దగ్గర కొంచెం బిజీ ఉంటాం. రోజు ప్రతి వాడలో ఇంటింటికి వస్తామన్న దాదాపు భూములకు కూడా వచ్చే ఉంటాయి. సమస్యలు తెలుసుకుంటూ శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 30న జరిగే శోభాయాత్రలో అమ్మవారికి ప్రత్యేకంగా చేనేత మగ్గంపై పట్టు వస్త్రాలను చీర, రాములవారికి ధోతి గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సమర్పించనుండడము ఎంతో సంతోషకరంగా ఉందని బాగంబర్పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబర్పేట గ్రౌండ్లో శ్రీరామనవమి నాడు గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కత్తుల సుదర్శన్ రావు వీటిని ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక చేనేత చీరను అమ్మవారికి సమర్పించనుండడము తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కరోనా సమయంలో సీతారాముల శోభాయాత్రకు కానీ మిగతా దేవాలయాలకు కానీ వస్త్రాలను సమర్పించలేకపోయామని అన్నారు. ఇప్పటి నుండి ప్రతి దేవాలయానికి చీరలను సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా నేతన్నలు మన సుదర్శన్ గారు, అదేవిధంగా మిగతా వాళ్ళ సోదరులు పద్మశాలి సోదరులంతా కూడా 30వ తేదీ జరగబోయే శోభాయాత్రకు రాముని యొక్క వాళ్లకు పట్టు వస్త్రాలు సమర్పించాలని వాళ్ళు మున్సిపల్ ప్లే గ్రౌండ్లో మరి మగ్గం ఏర్పాటు చేసి వాళ్ళు వేసేటువంటి చీర, పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం ఈరోజు ప్రారంభం చేశారు. వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ శోభాయాత్రకు స్పందించి వారి ఏరియాలో ఉన్నటువంటి సోదరులకు కుటుంబ సమేతంగా యువకులు కూడా పెద్ద ఎత్తున ఈ శోభయాత్రలో పాల్గొని రాముని యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది ఇంతే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, మరి మహిళా తాళాలతోటి, డప్పు వాయిద్యాలతోటి బయలుదేరేటువంటి ఒక ఈ శోభాయాత్రను విజయవంతం చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా వారికి కోరుతాను. గ్రామాలలో నెలకొని ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గుర్రె రమేష్ అన్నారు.
రామగుండం నియోజకవర్గం పరిధిలో చేపట్టిన బస్సీబాట పల్లెబాట కార్యక్రమంలో భాగంగా అంతర్గాం మండలంలోని పలు గ్రామాల్లో పల్లెబాట నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీఎల్పీ గోదావరికని పట్టణ అధ్యక్షుడు గాజుల రమేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు జక్కం కవిత, జి అఖిల్ వర్మ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు పున్నం రజిత తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి బస్తిబాట పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంతర్గాం మండలంలోని అంతర్గాం మండలం కేంద్రము, అదేవిధంగా ఈ మండలంలోని గ్రామాలలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ పల్లెబాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మండలంలో ప్రజలు ఏ రకంగానైతే ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ సమస్యల మీద బాధపడుతున్నారు, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, మరి రైతుల సమస్యలు కానీ, ధరణి సమస్య కానీ, పాస్బుక్ల సంబంధించిన సమస్యలు కానీ, అదేవిధంగా ఉపాధి హామీ పథకాలకు సంబంధించిన సమస్యలు కానీ, ఈ అంతర్గాం మరి స్పిన్నింగ్ మిల్లు, వీవింగ్ మిల్లు ఏదైతే ఉందో ఆ మిల్లింగ్లో పనిచేసినటువంటి మరి కార్మికులకు రానటువంటి బకాయిలకు సంబంధించింది కానీ, కాంగ్రెస్లకు సంబంధించిన సమస్యల మీద మరి ప్రజల నుండి వారి యొక్క సమస్యలను మరి సేకరించి వారి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం మరి ప్రభుత్వాధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ దీని ద్వారా మేము మెమోరాండం ఇచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ లేబర్ పార్టీ మరి కృషి చేయడం కోసమే ఈ యొక్క పాదయాత్ర, ఈ బస్తిబాట పల్లెబాట యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మరి అంతర్గాం మండలంలో చాలా అనేకమైనటువంటి సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి, తాండవిస్తున్నాయి. ఇవల్ల ఏదైతే ఈ అంతర్గాం మరి స్పిన్నింగ్ మిల్లు, వీవింగ్ మిల్లులో మరి గత కొన్ని ఏళ్ల క్రితం పనిచేసినటువంటి కార్మికులకు ఇప్పటికి కూడా మరి ఎలాంటి బకాయిలు రాలేదు. సెంట్రల్ టీం పర్యవేక్షణ అధికారుల రాకతో నిర్మల్ జిల్లా బైంసా ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి పరిశుభ్రంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రి ఇంత చక్కగా ముస్తాబు కావడమేంటని స్థానికులు చర్చించుకోగా అసలు విషయం బయటకు వచ్చింది. సెంట్రల్ టీం పర్యవేక్షణ అధికారులు సందర్శించే అవకాశాలు ఉండడంతో ఆసుపత్రిని చక్కగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. డెలివరీ వార్డ్రూమ్లలో కర్టెన్లు, కొత్త డస్ట్బిన్స్, సెక్యూరిటీ గార్డ్స్కి యూనిఫాము పూర్తి మొత్తంలో పరిశుభ్రత పాటించడం వంటివి కనిపించాయి. ప్రతిరోజు ఇలానే ఉంటే ఎంత బాగుంటుందో అని స్థానికులు ఎంతగానో ఆశపడుతున్నారు. మంచిర్యాలలో 3 రోజుల పాటు జరిగే IFTU 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పెద్దపల్లి జిల్లా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కోరారు. మండల కమిటీ ఆధ్వర్యంలో అంతర్గాం మండలము పెద్దంపేట భగత్ సింగ్ భవనంలో మహాసభల గూఢపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మండల నాయకుడు మెరుగు చంద్రయ్య మాట్లాడుతూ కార్మిక వర్గానికి నష్టం తెచ్చే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పైడిపల్లి రమేష్, దూలం సతీష్, నల్లతీగల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మంచిర్యాలలో IFTU ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ భారత కార్మిక సంఘాల సమైక్య 9వ మహాసభ జరుపుకోబోతున్నాము. ఈ యొక్క మహాసభకు
కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఏదైతే మోడీ బీజేపీ ఫాసిజానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలు మైనార్టీల మీద అనేకమైన దాడులు చేస్తూ ఈ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు పోరాటాలు చేయాలని, అదేవిధంగా ఈ యొక్క మహాసభను 25, 26, 27 తేదీల్లో మంచిర్యాల పట్టణంలో జరుపుకుంటున్నాం కాబట్టి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఐఎంఎల్ ను డెమోక్రసీ. మంచిర్యాలలో జరిగే రాష్ట్ర మహాసభలను, మంచిర్యాలలో జరిగే 9వ రాష్ట్ర మహాసభలను. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో పల్లవి చరణం మూవీ క్రియేషన్స్ బ్యానర్పై చిత్రీకరిస్తున్న రుణబంధం లఘు చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. మోదంపల్లి రామస్వామి డైరెక్షన్లో నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ను సిఐ చంద్రశేఖర్, తెలంగాణ సాంస్కృతిక సారథి దయా నర్సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నటీనటులు శ్రీలత, సహస్ర, డిపిఓ కార్తిక్, వేణు, కంది నాగరాజు, గణేష్, రాంబాబు, మాజీ కానిస్టేబుల్ దేవి లక్ష్మీనరసయ్య, సాయిరాజ్, సదయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు రామస్వామి. నేను రామగుండంలో సీనియర్ ఫోటోగ్రాఫర్గా కొనసాగుతున్నాను. గత 38 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్నాను. గత 6 నెలల క్రితం నేను ఒక లఘు చిత్రం తీయాలనే ఉద్దేశంతో ఒక స్టోరీ రాసుకోవడం జరిగింది. ఆ స్టోరీ పోలీసు అనుబంధంగా ఉండాలని చెప్పి ఒక పోలీస్ కమిషనర్ మీద నడిచే స్టోరీ తయారు చేయడం జరిగింది. ఈ లఘు చిత్రం పేరు రుణబంధం. ఈ లఘు చిత్రాన్ని ఈరోజు ఈ రామగుండం ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో మన రామగుండం సిఐ గారు క్లాప్ కొట్టి ప్రారంభించడం జరిగింది. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా బ్యానర్ పేరు పల్లవి చరణం మూవీ క్రియేషన్స్. ఈ బ్యానర్లో ఇప్పుడు ఈ లఘు చిత్రము నిర్మాణం అవుతుంది. ఈ లఘు చిత్రం తీస్తున్నాము అంటేనే కొంతమంది ఏదో డబ్బును ఆశించి తీస్తున్నారని చెప్పి అనుకుంటారు. కానీ నేను ఎలాంటి డబ్బులకు కానీ ఇందులో సంపాదించాలని కానీ ఈ లఘు చిత్రం తీయట్లేదు. మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్ళు బయటికి వస్తే కానీ తెలియని కళాకారులు కూడా చాలామంది ఉన్నారు. మన ప్రాంతంలోని కళాకారులను వెలికితీద్దామనే ఒక ఉద్దేశంతో ఈ లఘు చిత్రాన్ని నేను మొదలు పెట్టుకోవడం జరిగింది. అంటరానితనం సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు ప్రజలను చైతన్యం చేసేందుకు కృషి చేసిన విద్యార్థి, ఉద్యమ నాయకుడు ఆముల పరశురాములు ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తున్నామని పెద్దపల్లి జిల్లా అంతర్గాం జెడ్పీటీసీ ఆముల నారాయణ తెలిపారు. ముందుగా పరశురాములు మృతికి 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. పరశురాములు వర్ధంతి సందర్భంగా రామగుండం తబితా ఆశ్రమ నిర్వహణకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుటుంబ సభ్యులు ఆముల విజయ నిర్మల, పరశురాం, పృథ్వీ, తబితా ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్, విమల దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి అంతర్గా మండలం పెద్దంపేటు గ్రామం లోపల 1962 సంవత్సరం వేముల మదనయ్య సత్యమ్మకు జన్మించిన రెండో కొడుకైనటువంటి పరశురాములు. వారు చిన్నతనంలోనే ఉన్నత చదువులలో వాళ్ళ క్లాసులో ఫస్ట్ ఉండి అప్పుడు భూస్వామ్య వ్యవస్థ నడుస్తూ ఉండేది. గ్రామాల లోపల పోలీస్ పటేల్ వ్యవస్థ నడుస్తుండేది. ఆ భూస్వాములకు వ్యతిరేకంగా అంటరానితనం కూడా ఉండేది. అంటరానితనంగా వ్యతిరేకంగా గ్రామం లోపల బడుగు బలహీన వర్గాలను, అంటరాని కులాలందరినీ కూడా ఏకం చేసి అతను ఉన్నత చదువులు చదువుకోవాలని మన రామగుండం
చెన్నూరు మంచిరాడు లోపల ఉన్నత విద్య చదువుకుంటా ఇటువంటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసుకుంటా విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చడానికి 10 సంవత్సరాలు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా మొత్తం తిరిగి విద్యార్థులను ఐక్యం చేసి ఉద్యమాలు చేసి 10 సంవత్సరాలు ఉద్యమాలు పనిచేసేస్తే ఎర్రజెండా పేరు చెప్పుకున్న కొంత అరాచక శక్తులతోటి హత్య చేయబడ్డాడు. వారి ఉన్నతమైన విలువలు, వారి ఉన్నతమైన పద్ధతి, వారి చదువు, వారి యొక్క పోరాట పట్టువను మేమంతా బాగా మా కుటుంబ సభ్యుల గురించి గత 33 సంవత్సరాల నుంచి మా అన్నగారి వేముల పరశురామ గారి వర్ధన చేస్తున్నాం. వారి ఆశయాలను కూడా మేము ముందుకు తీసుకొస్తానికి మేము మా కుటుంబం పాటుపడతాని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి అనాథాశ్రయంలో కూడా మేము తప్పిదాశ్రయం వచ్చి ఇక్కడ ఉన్న పిల్లలకు ఉప్పు, పప్పులు, నూనె, బియ్యము, అరటి పండ్లు అన్ని రకాల మా అన్నగారి పేరు మీద ఈ అనాథ పిల్లలకు ఈ తప్పిదాశ్రయానికి మేము ఈ సందర్భంగా మా అన్నగారి జ్ఞాపకార్థం మేము ఈరోజు ఇక్కడ పంచిపెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే మన ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్కి మరో నోటీసు అందజేసిన సిట్. ఈ నెల 26న పేపర్ లీకేజీ ఆధారాలు సమర్పించాలని సూచన. క్షయవ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హితవు. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ స్పష్టీకరణ. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ధ్వజం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.